షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అప్పగించబడ్డారు, ఎందుకు పునరుద్ధానమయ్యారనే దాని వివరణ ఇక్కడ మనం చూడబోతున్నాం. పౌలు రోమా సంఘానికే కాదు కానీ పరిశుద్ధాత్ముడు మనకు కూడా వివరణ ఇస్తున్నారు. ఆయన అప్పగింపబడింది మన అపరాధముల నిమిత్తము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అపరాధము అంటే అర్థం ఏమిటి? అపరాధం వేరు, పాపం వేరు అని కొందరు అంటారు కదా. అపరాధం అంటే మనము చేసిన కార్యానికి ఫలితం, చెడ్డ కార్యానికి ఫలితం. అపరాధ రుసుము అనే మాట వింటూ ఉంటాం కదా పిల్లరా. పెనాల్టీ కట్టు అంటారు. అంటే తప్పు చేశావు, దానికి ఫలితం ఇది అన్నట్లుగా. తప్పు చేసింది మనం, శిక్ష అనుభవించింది క్రీస్తు. మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు. తనంతట తాను అప్పగించబడటం కాదండి, మన అపరాధములు ఆయన అప్పగించినవి. ఏదైతే చెయ్యకూడదో అది చేయటం వలన ఆదాము పాపము అందరికీ వచ్చింది. ఎలా వస్తుంది? ఆదాము కదా చేసింది? లేదు, మనిషి కూడా చేస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రహించాలి. అపరాధమునకు ఫలితం ఇక్కడ క్రీస్తు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన అపరాధం క్రీస్తు లెక్కలో జమ చేయబడింది. మన అపరాధ రుసుము ప్రభువు చెల్లించాడు, అప్పగించబడ్డాడు. ఏ విధంగా అయితే పాపపు శిక్ష ఫలితాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు, దాన్ని నిజంగా ఒక్కసారి పరిశీలన చేస్తే ఎంత నరకయాతనో తెలుస్తుంది పిల్లరా. ఆయన అప్పగించబడ్డాడు. చాలామంది అనుకుంటారు ఇస్కరియోతు యోధా కదా అప్పగించింది. ఆయన అప్పగింపబడ్డానికే భూమి మీదకి వచ్చారు. దాన్ని అడ్డగించడానికి శిష్యులు చేసిన ప్రయత్నాలు అంత ఇంత కాదనుకోండి, కానీ ఆయన అప్పగింపబడ్డాడు. మనందరి అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు. తిరిగి లేచాడు. ఎందుకు? మనము నీతిమంతులముగా తీర్చబడుటకై. జస్టిఫికేషన్ యాజ్ రైచియస్నెస్. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై. నిజముగా క్రీస్తు పునరుద్ధానం చెందకపోతే, ఆయన మరణించి అలాగే ఉన్నట్లయితే ఏ ఒక్క మానవునికి రక్షణ లేదు. సో అప్పగింపబడటం, లేపబడటం ఇది దేవుని ప్రణాళిక, మనల్ని కూడా నీతిమంతులుగా చేయటానికి. మనిషి ఎక్కడన్నా నేను స్వయంగా నా కార్యాల వలన ఎంత గొప్ప నీతిమంతునయ్యానని చెప్పుకుంటున్నాడంటే తనను తాను మోసం చేసుకుంటున్నట్టే. పట్టుబడిన తర్వాతేనండి దొంగ అంటారు. దొరక్కపోతే దొరే. దొరకనంత వరకేనండి దొర. పట్టుబడిన తర్వాత ఎంత గొప్ప దొరైనా దొంగే అంటూ ఉంటారు. మనిషి తన తప్పు తెలుసుకోనంత వరకు కూడా దొరబాబులాగానే బ్రతకొచ్చు, దొరసాన్లాగానే బ్రతకొచ్చు. కానీ జడ్జిమెంట్ అంటూ ఒకటి ఉంది కదా, తీర్పు దినమంటూ ఒకటి ఉంది కదా. అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దిద్దుబాటు ప్రారంభమవుతుంది. క్రీస్తు ఎందుకు అప్పగించబడ్డాడు? అది నా అపరాధం కదా. నో, ఇప్పుడే నన్ను నేను దిద్దుకోవాలి. నా అపరాధాన్ని ఎలాగో ఆయన భరించాడు. మిగిలిన శేష జీవితమైనా నేను పవిత్రమైన జీవితం జీవిస్తాను అంటే నీ కొరకు క్రీస్తు చనిపోయాడని విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడు రక్షించబడతావు, నీతిమంతుల జాబితాలో చేర్చబడతావు. మూలం ఏమిటో తెలుసా అండి? క్రీస్తు సిలువేయబడ్డాడు, సమాధి నుంచి తిరిగి లేవబడ్డాడు. అది మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా రక్షణ మార్గంలో ఉన్నామని దాని అర్థం.
క్రీస్తుని ప్రక్కన పెట్టి ఆ యొక్క అపరాధానికి నేను కట్టేసుకుంటాను ఎంతనంటే నీ జీవితం చాలదు. అపరాధమునకు ఫలితం ప్రభు అనుభవించాడు, ఆయన చెల్లించాడు. కాబట్టి ఆయన సిలువ కార్యాన్ని విశ్వసించి, ప్రభువా నిన్ను నీతిమంతులుగా తీర్చేవాడిగా నేను అంగీకరిస్తున్నాను, నువ్వు నా కొరకు అప్పగించబడ్డావు, నన్ను నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డావు, ఈ ప్రక్రియను బట్టి నేను ఎంతో ప్రహర్షిస్తున్నాను, నన్ను కూడా నీతిమంతుల జాబితాలో చేర్చుమని ఈ క్షణమే తీర్మానించుకుందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.